ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన శారీరక ఆరోగ్యానికి మరియు మన ఆత్మీయ స్థితికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇంతకుముందు వచనంలో నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని ఉంది. మనం ఎప్పుడైతే దేవునికి భయపడి చెడును విడిచిపెడతామో అప్పుడు మన శరీరానికి లభించే గొప్ప బహుమతిని ఈ వచనం వివరిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీ దేహమునకు ఆరోగ్యము కలుగును అని ఉంది. ఇక్కడ ఆరోగ్యం అనేది దేవుడు ఇచ్చే గొప్ప వరం. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు అది మన శరీరానికి ఆరోగ్యమును చేకూరుస్తుంది. లోకపు మందులు కేవలం రోగాన్ని తగ్గిస్తాయి, కానీ దేవుని వాక్యం మన దేహానికి నూతన జీవాన్ని ఇస్తుంది. మనం పాపమును, చెడు ఆలోచనలను విడిచిపెట్టినప్పుడు మన శరీరంలోని ఒత్తిడి తొలగిపోయి దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది. ఆరోగ్యము అంటే కేవలం వ్యాధి లేకపోవడం కాదు, అది దైవికమైన ఉజ్జీవము. దేవుని భయం కలిగిన వ్యక్తి మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలత్వమే శరీరానికి ఔషధంగా మారుతుంది. ఉదాహరణకు, మోషే జీవితం దైవిక ఆరోగ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ఆయన నిరంతరం దేవుని సన్నిధిలో గడపడం వల్ల వృద్ధాప్యంలో కూడా ఆయన ఆరోగ్యం క్షీణించలేదు. మోషే చనిపోయినప్పుడు 120 ఏళ్లవాడు. అతనికి దృష్టిమాంద్యం కలగలేదు. అతని సత్వము ఉడిగిపోలేదు. లోకరీత్యా 120 ఏళ్ల వయస్సులో శరీరం బలహీనపడాలి, కానీ దేవునితో ఆయనకున్న సంబంధం ఆయన దేహానికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చింది. బబులోను రాజభవనంలో దానియేలు మరియు అతని స్నేహితులు రాజు భుజించే విందు భోజనాన్ని నిరాకరించి కేవలం కూరగాయలు, నీళ్లు మాత్రమే తీసుకున్నారు. 10 దినముల తర్వాత రాజభోజనం తిన్న వారందరికంటే దానియేలు మరియు అతని స్నేహితులు ఎక్కువ ఆరోగ్యంగా కలకల్లాడుతూ కనిపించారు. అనగా దేవుని పట్ల విధేయత చూపడం, మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం లోకపు విధుల కంటే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం నిజమైన ఆరోగ్యం అనేది బాహ్యంగా తీసుకునే ఆహారం లేదా మందుల మీద మాత్రమే కాకుండా అంతర్గతంగా మనకు దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక వైద్యశాస్త్రం కూడా మనస్సు ద్వారా శరీరానికి వచ్చే వ్యాధుల గురించి చెప్తుంది. అయితే బైబిల్ 1000 ఏళ్ల క్రితమే సంతోషము గల మనస్సు మంచి ఔషధము అని సెలవిచ్చింది. మనస్సులో ప్రశాంతత ఉంటే అది శరీరంపై సానుకూల ప్రభావం చూపుతుంది. లోకపు మందులు కేవలం లక్షణాలను తగ్గించగలవు, కానీ దేవుని వాక్యం మూలాల నుండి మనిషిని నూతనపరుస్తుంది. మోషే మరియు దానియేలు జీవితాలు మనకు నేర్పే పాఠం ఇదే. విధేయత మరియు ప్రార్థన అనేవి మన శరీరానికి అదృశ్య శక్తినిచ్చే పోషకాలు. పాపము, ద్వేషము, ఆందోళన వంటివి శరీరంలో ఒత్తిడిని పెంచి రోగాలకు దారితీస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని భయంలో జీవిస్తామో అప్పుడు మన మనస్సు నిర్మలమవుతుంది. ఆ నిర్మలత్వమే మన దేహమునకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. రెండవదిగా, నీ ఎముకలకు సత్తువయు కలుగును అని ఉంది. ఎముకలు మనిషి శరీరానికి ఆధారము. ఎముకలకు సత్తువ కలగడం అంటే లోపల నుండి బలపడడం. వయసు పైబడుతున్నా లేదా బలహీనత ఆవరిస్తున్నా దేవుని కృప మనల్ని లోపలి నుండి శక్తివంతంగా మారుస్తుంది. మనము అలసిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు దేవుని వాక్యం మనకు నూతన బలాన్ని ఇస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు అన్నట్లుగా మన ఎముకలలో దేవుడు జీవాన్ని నింపుతాడు. ఎముకలలోని మూలుగా ఎలాగైతే రక్త కణాలను ఉత్పత్తి చేసి జీవాన్ని ఇస్తుందో, దేవుని భయం మన జీవితానికి అటువంటి శక్తిని, సత్తువను ప్రసాదిస్తుంది. ఉదాహరణకు, కాలేబు దేవునిని సంపూర్ణంగా అనుసరించిన వ్యక్తి. 40 ఏళ్ల వయస్సులో ఆయనకు ఉన్న అదే శారీరక శక్తి 85 ఏళ్ల వయస్సులో కూడా ఉందని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటికి నాకు అంత బలమున్నది. యుద్ధము చేయుటకును, బయలు వెళ్ళుటకును, లోపలికి వచ్చుటకును నాకప్పుడున్నంత బలము ఇప్పుడు ఉన్నది అని అన్నాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మడం వల్ల ఆయన ఎముకలకు ఒక ప్రత్యేకమైన సత్తువ కలిగింది. వయస్సు పెరిగినా ఆయనలో దైవికమైన శక్తి తగ్గలేదు. అలాగే దేవుని వాక్యం చనిపోయినా లేదా శక్తిహీనమైన స్థితిలో ఉన్న ఎముకలలోకి కూడా జీవాన్ని ఎలా పంపిస్తుందో చెప్పడానికి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఒక సందర్భం అతిపెద్ద ఉదాహరణ. యెహెజ్కేలు ఒక లోయలో ఎండిపోయిన ఎముకలను చూశాడు. అవి ఏమాత్రం జీవం లేనివి. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రవచించినప్పుడు ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసి వాటికి నరములు, మాంసము వచ్చి దేవుని ఆత్మ వాటిలోకి ప్రవేశించింది. ప్రియులారా, మన జీవితంలో ఆత్మీయంగా లేదా శారీరక శక్తి విషయంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న దేవుని ఆత్మ మన ఎముకలలోనికి
నూతన సత్తువను నింపగలదు. ఈరోజు మీరు శారీరక బలహీనతతో బాధపడుతున్నారా? లేదా నాలో శక్తి తగ్గిపోతుంది అని ఆందోళన చెందుతున్నారా? అయితే దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉన్నప్పుడు ఆయనే మీ వైద్యుడవుతాడు. మీ దేహానికి ఆరోగ్యాన్ని, మీ ఎముకలకు నూతన సత్తువను ఆయనే ప్రసాదిస్తాడు. మీరు చేపడుతున్న పనులలో అలసిపోకుండా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మీ అనారోగ్యాలు తొలగిపోవునుగాక. మీ శరీరంలో దేవుని శక్తి ప్రవహించి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుని సాక్షులుగా నిలబడుదురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా దేహమునకు ఆరోగ్యమును, మా ఎముకలకు సత్తువయు కలుగునని, అయితే మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాలని, నీ భయం కలిగిన వ్యక్తి మనస్సు నిర్మలంగా ఉంటుంది కనుక ఆ నిర్మలత్వమే శరీరానికి ఔషధంగా మారుతుందని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, లోకపు మందులు కేవలం లక్షణాలను తగ్గించగలవు, కానీ నీ వాక్యం మూలాల నుండి మనిషిని నూతన పరుస్తుంది గనుక దేవుని వాక్య ప్రకారం నిజమైన ఆరోగ్యం అనేది బాహ్యంగా తీసుకునే ఆహారం లేదా మందుల మీద మాత్రమే కాకుండా అంతర్గతంగా మాకు నీతో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది గనుక మేము నీతో అన్యోన్య సహవాసం కలిగి అన్ని విషయాల్లో నీ పట్ల విధేయత కలిగి ఉంటూ మా శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకుంటూ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఒకవేళ మేము మా జీవితంలో ఆత్మీయంగా లేదా శారీరక శక్తి విషయంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న నీ ఆత్మ మా ఎముకలలోనికి నూతన సత్తువను నింపగలదు గనుక మేము చేపడుతున్న పనులలో అలసిపోకుండా నీవు మమ్మల్ని బలపరుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కాలేబు వలె వయస్సు పెరిగిన నీ పని చేయుటకు నూతన బలమును పొందుకొని నీవు ఇచ్చే అదృశ్య శక్తితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి దేహములకు సంపూర్ణ స్వస్థతను, వారి ఎముకలకు సత్తువను ప్రసాదించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.